హాయ్ హలో. సో ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రావడం అనేది కామన్ అనమాట. సో చాలామందికి వస్తుంది కదా. సో బట్ ఆ టెస్ట్లకు వెళ్ళడమే బాగా తలనొప్పిగా ఉంటుంది. సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం కంట్రోల్ డైట్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది కదా. సో నేను ఏమేమి తీసుకొని ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉగ్గాని తీసుకున్నా. ఏదైనా సరే ఎంత తిన్నామన్నది కాదు కానీ దాన్ని రైస్ ఇంక్లూడ్ కాకుండా చూసుకుంటే కొంచెం డేలో 3 టైమ్స్ అంటే 2 టైమ్స్ ఏదైనా తిన్నా 1 టైం రైస్ ఓకే, అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ మార్నింగ్ ఉగ్గాని తీసుకున్నా. ఆ తర్వాత కొంచెం బాదం అనమాట. మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదే కదా. సో ఇక్కడైతే బాదం తింటున్నా. మరీ ఎక్కువ తినను కానీ ఒక 6 to 7 దాకా తీసుకుంటానమాట డైలీ. గుర్తున్నప్పుడు తీసుకుంటా, గుర్తున్నప్పుడు తీసుకోను. ఆ తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకున్నాను అనమాట ఆ రోజు. సో ఇంకా మనకి షుగర్ ఉంది అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. లైక్ బనానా అసలు తినకూడదు. సో మనం ఎక్కువ తినాల్సింది జామ పండు, దానిమ్మ కూడా కొంచెం ఓవర్ స్వీటే ఉంటుంది. బట్ డాక్టర్స్ అయితే సజెస్ట్ చేశారు తినొచ్చు అని చెప్పి. సో నేనైతే ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఏవి అవైలబుల్గా ఎక్కువ ఉంటాయో అవి తీసుకుంటున్నాను అనమాట ఈ ప్రెగ్నెన్సీ టైంలో. సో ఇప్పుడైతే ఇక్కడ జామ పండు తీసుకున్నాను. సో జామ పండు తీసుకుంటే మనకి షుగర్ అనేది ఏమి ఇంక్రీజ్ అవ్వదన్నమాట. అందులో మనకు పొట్ట కూడా ఫుల్ అవ్వాలి కదా, డైలీ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి కాబట్టి దాని ప్లేస్లో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్కి ముద్ద చేసుకున్నాను అనమాట, రాగి ముద్ద. యాక్చువల్గా నేను వేరే ప్రాసెస్లో చేస్తాను. ఆ రోజు కొంచెం పిండి ఎక్కువ వేసుకొని బియ్యం తక్కువ తీసుకుందామని చెప్పి ఇలా తీసుకున్నా. అదంతా అయిపోయాక సో కొంచెం మేకోవర్ సెషన్ ఉండిందనమాట, ఐబ్రోస్ అట్లా. సో పార్లర్కి అయితే వెళ్ళేసి రిటర్న్ వచ్చాను. సో వెళ్ళేసి వచ్చాక మళ్ళీ నైట్కి ఈవినింగ్ స్నాక్స్ అంతా ఏం తినను కానీ జస్ట్ మిల్క్ తీసుకుంటాను అనమాట. సో ఆ రోజు మిల్క్ కూడా కట్ చేశాను. బట్ ఇంకా నాకు అసలు కాఫీ లేకుండా ఉండలేను. కొంచెం షుగర్ లేకోకుండా అరౌండ్ 6 to 7 టైంలో కొంచెం తీసుకున్నాను అనమాట. నైట్కి చపాతీ చేసుకున్నా. ఇలా అయితే ఫుడ్ తీసుకొని ద నెక్స్ట్ డే మార్నింగ్ తినకముందే షుగర్ టెస్ట్కి రమ్మన్నారు. సో నేను చూపించుకుంటున్న హాస్పిటల్ సాయిబాబా జనరల్ హాస్పిటల్ అనమాట. టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ. సో బట్ వెళ్ళొచ్చు కానీ హెడేక్ అనమాట ఫుల్. షుగర్ టెస్ట్ ఉంది అంటే భయం వేస్తుంది తినకముందు. తిన్న తర్వాత ఆ డే మొత్తం హాస్పిటల్లోనే ఉండాలి. బట్ ఇంకా తప్పదు కదా, ఆ రోజు స్పోర్ట్స్ డే ఉండింది. హాస్పిటల్కి కూడా లీవ్ అనమాట, మేము ఊరు వెళ్ళాలి. సరే అని చెప్పి చేస్తామన్నారనేసి ఇంకా తిన్నక ముందు చేశారు. తిన్న తర్వాత వెళ్ళేసి వస్తే నాకు 93 వచ్చిందనమాట. సో అది నార్మల్ షుగరే, ఏం కాదు అన్నారు. అమ్మాయి అనుకున్నా. కానీ షుగర్ ఉంది అంటే కొంచెం కంట్రోల్ ఫుడ్ తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే నార్మల్గానే నెలలో నిండే కొద్దీ యూరిన్ ఎక్కువ పాస్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే ఇంకా ఓవర్గా షుగర్ ఉంది అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి 15 మినిట్స్కి ఒకసారి వస్తాయన్నమాట. అందుకని చెప్పి నేను రీచెకప్కి కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను భయం వేసి. సో నా షుగర్ టెస్ట్ ఇలా అయితే జరిగింది. నేను ఈ ఫుడ్స్ ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకైతే కొంచెం తగ్గింది షుగరు. ఇంకా అదే ఆ ఫుడ్ ఏదైతే తీసుకున్నానో ఆ ఫుడ్ వల్లే షుగర్ అనేది కంట్రోల్ అయిందనమాట. ఫస్ట్ షుగర్కి వెళ్ళినప్పుడు దోశ తినడం వల్ల హై వచ్చేసింది అనమాట. 140 150 టచ్ అయిపోయింది. సో రైస్తో చేసినవి ఎప్పుడైతే మనము అవాయిడ్ చేస్తామో ఖచ్చితంగా షుగర్ ఆటోమేటిక్గా మన బాడీలో కంట్రోల్లో ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్.